నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. అమెరికాతో దౌత్య సంబంధాలు నెరపడంలో కేంద్రం విఫలం. రేణుకా ఎల్లమ్మను దర్శించుకున్న మంత్రి పొన్నం. ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు. డీజే పాటలకు ఆడిపాడిన మహిళలు, చిన్నారులు. ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. విద్యార్థులకు పలు టెస్టులు చేసిన నిపుణులు. వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. రోజుకో రూపంలో దర్శనమివ్వనున్న అమ్మవారు. ఇక వార్తలోని వివరాలు. అమెరికాతో దౌత్య సంబంధాలు పెంపొందించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మన వాళ్లు చదువుకునేందుకు, ఉద్యోగాలు చేసేందుకు అమెరికా నిబంధనలు ఆటంకంగా ఉన్నాయన్నారు. మన దేశానికి సంబంధించి 100 మంది సీఈఓలు ఇతర దేశాలలో ఉన్నారని, వారి తెలివితేటలను మన దేశ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని కోరారు. ఇక్కడి ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేసి కంపెనీలకు స్వాగతం పలుకుతున్నాయని, విదేశాలలో ఉన్న తెలంగాణ వాసులంతా స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాలను పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడుల కొరకు ఆహ్వానిస్తా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మనం పోవాలనుకునే విద్యార్థులకు ఆటంగా కలుగుతూ ఉంది. ఈ దౌత్య సంబంధాల్లో విదేశాంగ శాఖ తరఫున ఇటువంటి నియంత్రణ పెడతా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం పొందింది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఉపాధి కొరకో, ఉన్నత విద్య కొరకో పోయేటువంటి పనిలో ఉన్నటువంటి వాళ్లకు ఇదొక పెద్ద ఆటంకం. నేను ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలందరికీ అమెరికాలో లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెలివంతులు, ఉదాహరణకు మన దేశానికి సంబంధించిన 100 మంది సీఈఓలు బయట దేశాల్లో ఉన్నారు. వాళ్ళ తెలివిని ఇక్కడ పెట్టి ప్రభుత్వాలు మీకు కూడా ఎర్ర కార్పెట్ వేసి ఇక్కడ ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి. వేరే దేశాలలోనూ ఇన్వెస్ట్మెంట్ చేయమని కంటే మీరు వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా తెచ్చి ప్రభుత్వం మీకు సానుకూలంగా పాలసీ తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో, సెకండ్ టైర్ అంతా హైదరాబాద్ చుట్టే కాకుండా ఇటువంటి ప్రాంతాల్లో మేము ఇక్కడ పొద్దున ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తాను, లేకపోతే ఇట్లా రకరకాలుగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ జరిగే విధంగా పారిశ్రామికరణ చేస్తూ ఇతర సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈ యొక్క పరిస్థితులలో విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తాను. వేములవాడ రాజన్నను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, వేద పండితులు స్వస్తి వచనాలతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. ప్రోటోకాల్ ఏఈఓ జి అశోక్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు జి శ్రీనివాస శర్మ ఆది శ్రీనివాస్ కు శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు అమ్మవారు శ్రీ శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వగా ఆది శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరసం సన్నిధిలో శ్రీ దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చేటువంటి, వారి సంపూర్ణ ఆశీర్వించేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభమైన దేవాలయంలో. దేవాలయానికి సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తముల సహకారంతో, దేవాలయ సిబ్బందితో వచ్చేటువంటి భక్తులకు ఈ ప్రభుత్వ పక్షాన్ని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా సకల చర్యలను చేపట్టడం జరిగింది. నిన్నటి రోజే బతుకమ్మ పండగ ఆడతలందరూ కూడా ప్రకృతిని పూజించి ఆరాధించేటువంటి
పూల పండుగ కూడా ప్రారంభం కావడం, వేళ పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా ఓ పండగ వాతావరణం ఏర్పడి ఈ శరన్నవరాత్రులలో అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందేలా ప్రతినిత్యం కూడా అనేక గ్రామాల్లో అమ్మవారి ప్రతిమలు నెలకొల్పుకొని ప్రాణ ప్రతిష్ఠ కావింప చేసుకొని బ్రాహ్మణోత్సవం చేత ప్రతిరోజు అమ్మవారికి రకరకాల పూజా కైంకర్యాలు చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పువ్వులతో తీర్చిదిద్దిన బతుకమ్మలను ఒక్కచోట చేర్చారు. బతుకమ్మ పాటలతో మహిళలు, యువతులు, చిన్నారులు ఆడిపాడారు. అనంతరం సమీపంలోని చెరువులు, కాలువల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల వ్యాప్తంగా చిన్న బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో మహిళలు గునుగు పువ్వు, తంగేడు, పట్టుకుచ్చులు తదితర పువ్వులను సేకరించి అందంగా బతుకమ్మను పేర్చారు. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పువ్వులతో పేర్చిన చిన్న బతుకమ్మలను గ్రామాల్లోని ప్రధాన కూడళ్లకు చేర్చి సంతోషంగా బతుకమ్మ ఆడారు. తెలంగాణలో మహిళలు అతిపెద్ద పండుగగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ వేడుకలు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే తంగేడు, రాచగుమ్మడి, గోరంట, కట్ల, సీతమ్మ జడలు, గులాబీలు, మందారాల వంటి వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం గ్రామాల్లోని పాఠశాలలు, ఆలయాలు, ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆడారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి సమీపంలోని ఆలయాలు, చెరువులలో నిమజ్జనం చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గ్రామాన ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళలు ఉదయం నుంచే రకరకాల పువ్వులను సేకరించి బతుకమ్మలను పేర్చారు. అంతకుముందు గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, చిన్నారుల కోలాటాలు కనువిందు చేశాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో, శివాలయంలో, సుభాష్ నగర్ మాడలో, పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. యువతులు, చిన్నారులు ఆటపాటలతో అలరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మహిళలు రకరకాల పువ్వులతో అందంగా బతుకమ్మలను పేర్చి వాకిట్లో బతుకమ్మలాడారు. అనంతరం రాజన్న ఆలయ ధర్మగుండంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 9 రోజులకు సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగితే ఒక్క వేములవాడ పట్టణంలో మాత్రం 7 రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మహిళలు చిన్నారులకు కోలలు పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగ అంటే ప్రకృతి సహజమైనటువంటి పండుగ. ప్రకృతిలో ఎన్ని రకాల పూలు ఉన్నా కూడా తీసుకొచ్చి ఒక అందమైన ఆకృతిని తయారు చేయడమే బతుకమ్మ. బతుకమ్మ లోపల మనకేం తెలుస్తుందంటే ఐక్యత. అన్ని పూలని కలిపి ఒక ఆకారం తయారు చేయడం ఎట్లానో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరు కలిసి కూడా జరుపుకునేటువంటి జానపదుల పండుగ ఇది. మా చుట్టూ గ్రామాలలో 9 రోజులు జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో ఆడబిడ్డలు కూడా వేరే ఊర్లలో ఉన్నా కానీ వాళ్ళు కూడా ఈ బతుకమ్మ పండుగ 7 రోజులు ఇక్కడికి వచ్చి మళ్ళీ 9వ నాడు వాళ్ళ అత్తగారి ఇళ్ళల్లో కూడా 9వ రోజుకు వాళ్ళు కూడా అక్కడికి బతుకమ్మ పండుగకు వెళ్ళి ఇక్కడ కోలాటలు ముందు పూర్వకాలంలో ఎట్లా ఉండే అంటే చుట్టు కోలలు, పట్నపు కోలలు అని 2 రకాల కోలలు ఉండే. కానీ ఇప్పుడు ఈ రోజులలో మాత్రం ఈ దాండియా అనేది మాత్రం బాగా వచ్చింది. మా బతుకమ్మ చప్పట్లు కొడుతుంటే మాకెంతో ఆనందం ఉండేది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే మేము ఇక్కడ తప్ప వేములవాడలో తప్ప ఇంకెక్కడికి కూడా పోయేవాళ్ళం కాదు. వేములవాడలో ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ మొత్తంలో వేములవాడలో మాత్రమే ఇప్పటి నుండి 7 రోజుల్లో ఇక్కడ సద్దుల బతుకమ్మ జరుగుతుంది. సో సద్దుల బతుకమ్మ ఇక్కడ చాలా స్పెషల్. ఎందుకంటే తెలంగాణ మొత్తంలో 9 రోజుల్లో జరిగి ఓన్లీ వేములవాడలో మాత్రమే 7 రోజుల్లో జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఇంటిలో తీరొక్క పువ్వులతో ఎంగిలిపూల బతుకమ్మను పేర్చారు. మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. అనంతరం దేవాలయాలలో చిన్న బతుకమ్మలను నిమజ్జనం చేశారు. తెలంగాణలో మన అందరికీ పండుగ, సాంప్రదాయమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ. అది పువ్వులతోనే పూజ చేస్తాం దేవుడికి. అదే పూలనే పూజించే పండుగ మన బతుకమ్మ పండుగ. మన పెద్దలందరూ బతుకమ్మ అంటే చాలా సంబరంగా చేసుకునేవారు. ఆడపడుచులం అందరం కూడా పూలతోని బతుకమ్మను తీసుకొచ్చి ఆడుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ బతుకమ్మ పండుగ అనేది అతిపెద్ద పండుగగా చెప్పుకోవచ్చు. బతుకమ్మ పండుగ అనగానే తెలంగాణ పండుగ. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ చాలా విశిష్టమైనది. రంగురంగుల పూలతోని బతుకమ్మలు పిత్రామావాస్య నుంచి సద్దుల బతుకమ్మల దాకా ప్రతిరోజు 9 రోజులు బతుకమ్మను వేర్చుకొని. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. 9 రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా గౌరమ్మకు దీపధూప నైవేద్యాలు సమర్పించారు. రామరామ రామ ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ సంబురాలు ఆడిపాడారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు గ్రామంలో వైభవంగా చిన్న బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళలు గునుగు పువ్వు, తంగేడు తదితర పువ్వులను సేకరించి బతుకమ్మలను పేర్చారు. ఒకే డ్రెస్ కోడ్ పాటిస్తూ ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను చేర్చి డీజే పాటలతో బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంగిలి పువ్వులతో బతుకమ్మ వేడుక ప్రారంభమైంది. తంగేడు, గునుగు, గుమ్మడి, బంతి, చేమంతి వంటి తీరొక్క పువ్వులతో బతుకమ్మను అందంగా పేర్చిన ఆడపడుచులు ఆడిపాడారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, కాలనీలలో మహిళలు బతుకమ్మ ఆటలాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 రోజుల పాటు తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి డీజే పాటలతో బతుకమ్మ ఆడనున్నట్లు తెలిపారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని విఘ్నేశ్వర స్వామి ఆలయం ఎదుట ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రంగురంగుల పువ్వులతో తయారు చేసిన బతుకమ్మలు ఒక్కచోట చేర్చిన మహిళలు, యువతులు, చిన్నారులు డీజే పాటలతో ఆడిపాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఫార్చ్యూన్ మెడికేర్ ఆసుపత్రి వారితో గుండె సంబంధిత పరీక్షలైన 2D ఎకో, ఈసీజీతో పాటు బీపీ, షుగర్ కు సంబంధించిన పరీక్షలను గుండె వైద్య నిపుణులు నిర్వహించారు. శ్రీ విరాజ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పలువురికి దంత పరీక్షలు చేశారు. శరత్ మ్యాక్స్ విజన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కంప్యూటర్ సహాయంతో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీదేవి, పూదరి దత్తాగౌడ్, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ విష్ణు చంద్రిక, ఫార్చ్యూన్ మెడికేర్ ఆసుపత్రి ప్రతినిధి గణేష్, ప్రిన్సిపల్ విజయ్ పాల్గొన్నారు. ఈరోజు గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో గాయత్రి విద్యానికేతన్ ఆవరణలో ఈరోజు ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు జనరల్ క్యాంప్, అదేవిధంగా ఈసీజీ 2Dకో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా విరాజ్ హాస్పిటల్ వాళ్ళు డెంటల్ క్యాంప్, అదేవిధంగా శరత్ మ్యాక్స్ విజన్ వాళ్ళు ఐ క్యాంపు. ఈ విధంగా అన్ని రకాల సేవలను మేము ఒకే కాడ ఉచితంగా ఈరోజు ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ దసరా హాలిడేస్లో పేరెంట్స్ అందరు కూడా ఖాళీగా ఉంటారు. ఇప్పుడు హాలిడేస్ టైం కాబట్టి ఈ యొక్క టయాన్ని ఈ విధంగా మనం సేవ కోసం ఈ యొక్క క్యాంపస్ను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మా యొక్క పేరెంట్స్కు, అదేవిధంగా ఇతరులకు కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఉచిత క్యాంపును నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మెడికల్ అనేది చాలా మనం చూస్తే ఎంతో ఎక్స్పెన్సివ్ అయింది. ఇప్పుడున్న శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాలలో అమ్మవారిని ప్రతిష్ఠించి తొలి రోజు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మొదటి రోజు శైలపుత్రి అలంకరణలో భక్తులకు అమ్మవారు అభయమిచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి తొలి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో పుణ్యవచనంతో పాటు కార్యక్రమాలను ప్రారంభించారు. అమ్మవారు శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలి రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకం, సతీ సమేత పూజ, పరివార దేవతలకు అభిషేకాలు, గాయత్రి హవనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీంతో పాటు సుహాసిని పూజ, గ్రామ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో యువమిత్ర యూత్ ఆధ్వర్యంలో వైభవంగా దుర్గాదేవి ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వీరానగర్ నుంచి సుమారు 20 కార్లతో ర్యాలీ నిర్వహించి భక్తుల కోలాటాల మధ్య, బతుకమ్మ ఆటల మధ్య అమ్మవారికి స్వాగతం పలికారు. మండపంలో అమ్మవారిని ప్రతిష్ఠించిన అనంతరం వేద పండితులు తొలి రోజు పూజల కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారి మేలుకొలుపుతో ఉత్సవాలు ప్రారంభం కాగా బ్రహ్మరాంబ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకు శ్రీ బ్రహ్మరాంబాదేవికగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ దేవీ నవరాత్రులు నేటితో ప్రారంభమైనట్లు తెలిపారు. 9 రోజులు బ్రహ్మరాంబ అమ్మవారు వివిధ అవతారాలలో భక్తులకు దర్శనం ఇస్తారని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఈవో సదయ్య తెలిపారు. మన ఓదెల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయంలో ఈ రోజు నుండి శ్రీ అమ్మవారి నవరాత్రోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు ప్రథమంగా
శ్రీ భ్రమరాంబ వారిని శైలపుత్రిగా మరి అదేవిధంగా భ్రమరాంబగా ఈరోజు అమ్మవారిని అర్చించడం జరిగింది. ఈ లోకంలో సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా పాడి పంటలతో అభివృద్ధి చెందాలని, మరియు ప్రజలందరూ కూడా సుఖశాంతాలతో ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు ప్రప్రథమంగా స్వామి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభం చేయడం జరిగింది. ఈ నవరాత్రులు ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో అమ్మ కృపా కటాక్షలు మనకు ఉంటాయి. కావున భక్తులందరూ కూడా ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని ఈ నవరాత్రోత్సవాల్లో శ్రీ భ్రమరాంబ వారిని సేవించి తరించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని కనకదుర్గ, నవదుర్గ, వనదుర్గ, విజయదుర్గ, సువర్ణదుర్గ, జయదుర్గలతో పాటు పలు సేవా సమితి ఆధ్వర్యంలో వైభవంగా అమ్మవారి శోభాయాత్రలు నిర్వహించారు. డప్పుచప్పుల మధ్య అమ్మవారి వేషధారణలతో గుస్సాడి, దాండియా, పులివేషాలతో అమ్మవారిని తరలించి మండపాల్లో ప్రతిష్ఠించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని తెనుగుపల్లెలో దుర్గామాత ప్రతిష్ఠా కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు, గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు చప్పుల మధ్య మహిళల కోలాటాలతో దుర్గామాతకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం సుందరంగా అలంకరించిన మండపంపై దుర్గామాతను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఈర్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్, మాజీ ఎంపీటీసీ సుముఖ నిర్మల మల్లారెడ్డి, కమిటీ సభ్యులు కృష్ణకుమార్, రమేష్ కుమార్, సతీష్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామంలో బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. రామగుండం రైతాంగం పక్షాన సంధ్యారాణి ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దయతో నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆమె ఆకాంక్షించారు. సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాలని ఈరోజు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఈ 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఎన్ని నూతన సంస్కరణల్ని తీసుకొచ్చిండ్రు, ప్రజలకి ముఖ్యంగా రైతాంగానికి ఏ రకంగా మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పాలకుర్తి మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మేరుగు నరేష్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఈరోజు కుక్కలగూడూరు గ్రామంలో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రైతులంతా కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఈరోజు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతోటి ఒక మంచి ర్యాలీని ఏర్పాటు చేసుకొని వారు కేంద్రం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కేంద్రం నుండి రైతులకి ఏ రకంగా సహకారం అందిస్తూ ఉన్నారనే దాని మీద పూర్తిగా ఆనందంతో ఈరోజు రైతులంతా కార్యక్రమంలో పాల్గొనడం నేను సంతోషకరంగా భావిస్తా ఉన్నాను. పండగ వచ్చిందంటే చాలు గల్లీలో ఉన్న చిన్న దుకాణం నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఆఫర్లు, డిస్కౌంట్స్ అంటూ ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తారు. అందులోనూ దసరా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక తెలంగాణలో అయితే దసరా పండుగ అంటే చుక్కముక్క, ఆ కిక్కే వేరు అన్నట్టుగా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలానికి చెందిన సాయిని తిరుపతి అనే వ్యక్తి పండుగకు 10 రోజుల ముందే వెరైటీ ఆఫర్ను ప్రజల ముందుంచారు.
150 కొట్టు పండుగకు పొట్టేల్ను పట్టు అనే క్యాప్షన్ తో దసరా ఆఫర్ పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. 150 రూపాయల టోకెన్ కొనుగోలు చేసిన వారికి దసరా రోజు తీసే లక్కీ డ్రాలో 5 బంపర్ బొనాన్జా బహుమతులను ప్రకటించాడు. మొదటి బహుమతిగా పొట్టేలు, రెండవ బహుమతిగా చిల్డ్ బీర్ కేస్, మూడవ బహుమతిగా ఫుల్ బాటిల్ విస్కీ, నాలుగవ బహుమతిగా నాటుకోడి పుంజు, ఐదవ బహుమతిగా చీర ఇస్తున్నట్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఆఫర్ కేవలం పండగ ఎంజాయ్ చేసేందుకు, గ్రామంలో ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమేనని నిర్వాహకుడు తిరుపతి చెప్పుకొచ్చాడు. అయితే అందరూ వచ్చేసి ఆఫర్లు దసరా కానీ దీపావళి కానీ పెద్ద ఎత్తున పెడతారు. అంటే 250, 300 టోకెన్ పెట్టి బైక్స్ కానీ లేకుంటే ఎలక్ట్రిక్ కుక్కర్స్ కానీ వాషింగ్ మిషన్ కానీ పెడతారు. కానీ మాది పల్లెటూరి వాతావరణం. ఒక చిన్నగా 150 రూపాయలతోని మేము డ్రా పెట్టినట్టయితే, లక్కీ డ్రా కూపన్ పెట్టినట్టయితే అందరికీ అందుబాటులో ఉండే విషయంగా ఉంటుంది. కాబట్టి 150 రూపాయలు మాత్రమే నిర్ణయించడం జరిగింది. దీనికి మనం దసరా కంటే ఒకరోజు ముందు అందరి సమక్షంలో ఇక్కడనే డ్రా తీస్తాం. ఒకవేళ ఈ డ్రాకి సంబంధించి డబ్బులు నిండినా నిండకున్నా కూడా నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకు అని అంటే ఇది ఒక సంబరంగా జరుపుకునే విషయం. ఇది ఒక వ్యాపారం కోసమని కాదు, డబ్బుల కోసమని కాదు విషయం. ఒక సంబరంగా పల్లెటూళ్ళలో మంచి వాతావరణం ఉద్దేశం కొద్దీ 150 రూపాయలతో పెట్టడం జరిగింది. 150 రూపాయలతో మొదటి ప్రైజ్గా ఒక మేక, ఇది ఒక సుమారు ఒక 8-10 కిలో వరకు మేక ఉంటుంది. రెండో ప్రైజ్ వచ్చేసి ఒకటి బీరు పెట్టే, మూడో ప్రైజ్ వచ్చేసి మనకు రాయల్ ఛాలెంజ్ ఫుల్ బాటిల్, నాలుగో ప్రైజ్ వచ్చేసి ఒకటి లోకల్ నాటుకోడి. ఇది బైలర్ ఇట్లా కాకుండా నాటుకోడి. ఎందుకంటే దసరా అంటేనే తెలంగాణలో మాస్ మసాలా అనేది ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయం అటవీ ప్రాంతంలో ఉండడంతో తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు హుండీని పగలగొట్టి అందులోని నగదుతో పాటు ఇతర సామాగ్రిని అపహరించారు. ఆలయ పూజారి ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామ శాఖ అధ్యక్షులు దారం రాజు ఇటీవల అనారోగ్యంతో మరణించగా, మూడపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కొమ్ము శంకర్ తల్లి కనకమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. వీరితో పాటు ఇదే గ్రామానికి చెందిన ఎండి ఖదీర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను చెల్మడ లక్ష్మీ నరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట మండల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య, సింగిల్ విండో చైర్మన్ కిషన్ రావు, తిప్పని శ్రీనివాస్, గ్రామ నాయకులు గసికంటి కిషన్, శంకర్, పరశురాములు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికాతో దౌత్య సంబంధాలు నెరపడంలో కేంద్రం విఫలం. రేణుకా ఎల్లమ్మను దర్శించుకున్న మంత్రి పొన్నం. ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు. డీజే పాటలకు ఆడిపాడిన మహిళలు, చిన్నారులు. ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. విద్యార్థులకు పలు టెస్టులు చేసిన నిపుణులు. వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. రోజుకో రూపంలో దర్శనమివ్వనున్న అమ్మవారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.